హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఇప్పుడైతే నేను మా చెల్లి మా మమ్మీ డాడీ కోసం గ్రీన్ చికెన్ చేయబోతున్నాం. నేను ఇప్పుడు గ్రీన్ చికెన్ కోసం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెప్పలుగానే వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఈ చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ వరకు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దగా ఉన్న గిన్నె వేసుకోవాలి. గిన్నె అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడైతే షాజీరా వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. 2 ఇలాచి లవంగాలు వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే 4 ఎండుమిర్చీలు వేసుకోవాలి. కలుపుకోవాలి. 1 చిటికెడ పసుపు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు అందులో వేసుకుందాం. చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ని కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా. చికెన్ అయితే ఉడుకుతుంది. సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలి మొత్తం. మూత పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. చికెన్లోని వాటర్తోనే మంచిగా ఉడికిపోయింది. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాం ఫ్రెండ్స్. పాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. పలుకులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే చికెన్ కర్రీలా వేసుకోవాలి. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చికెన్ అయితే సూపర్ గా ఉంది. ఐ హోప్ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటా మమ్మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.